హాయ్ హలో అందరికీ, నేను మీ విజయ. మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మన బతుకమ్మ పండుగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రకరకాల పువ్వులతో, ఇంటి నిండా నవ్వులతో నవరాత్రులు పువ్వులను గోపురంలా అలంకరించి మా బతుకులను చల్లగా చూడమ్మా బతుకమ్మ అంటూ పూజలు చేసుకుంటారు. అసలు మామూలుగా మనం దేవుడికి మొక్కేటప్పుడు పూలను వాడతాం, కానీ ఈ బతుకమ్మ పండుగకి పూలకే పూజలు చేస్తాం. అసలు ఈ బతుకమ్మ అంటే ఏంటి, ఈ పూలకు మొక్కడం ఏంటి, అసలు ఈ బతుకమ్మ ఎవరు అనే చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ బతుకమ్మ పండక్కి వాడే పూల గురించి తెలుసుకుందాం. ఆ పువ్వులు ఏంటంటే బంతి, గునుగు, తంగేడి, జిల్లేడు. ఈ 4 పువ్వుల జాతిని బతుకమ్మ పండగకి ముఖ్యంగా వాడతారు. అసలు పువ్వులను వాడడానికి అసలు నిజం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక్కో పువ్వుకి ఒక్కో ప్రాధాన్యత ఉంది. ఎన్నో రకాల వ్యాధులని తగ్గించే ఔషధాలు ఉన్నాయి, ఎన్నో రోగనిరోధక శక్తులు ఉన్నాయి. అలాంటి ఈ పూలని మన అక్కా చెల్లెళ్ళు అందరూ బతుకమ్మలా అలంకరించి వాటిని పూజించి పొద్దెక్కేసరికి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. అప్పట్లో ప్రజలు తాగడానికి నది నీళ్లు యూజ్ చేసేవారు. ఇన్ని ఔషధాలున్న పూలని ఆ నదిలో కలిపేవారు. సర్వరోగ నివారణగా ఆ నది నీళ్లు మారి ప్రజలకు వచ్చే రోగాలను న్యాయం చేస్తాయి అని నమ్మేవారు. అసలు బతుకమ్మ చరిత్రలోకి వెళ్తే, పూర్వం ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు సత్యవతి. వాళ్ళకి 100 మంది కొడుకులు సంతానం. యుద్ధానికి వెళ్ళి శత్రువుల చేతిలో ఆ 100 మంది కొడుకులు మరణించారు. పుత్రులందరూ ఒకేసారి దూరం అవ్వడంతో ఆ రాజు రాణి తీవ్ర దుగ్భతికి గురవుతారు. దాంతో వారికున్న ఆస్తిపాస్తులన్నీ దానం చేసేసి అడవులకు పోయి తపస్సిద్ధులవుతారు. దాంతో ఆ తపశ్శక్తికి ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి వారిని వరం కోరుకోమంటుంది. సంతానం పోగొట్టుకున్న మాకు నువ్వే మా కడుపున సంతానంగా జన్మించు తల్లి అని వరం కోరుకుంటారు. దాంతో సరే అని మహాలక్ష్మీదేవి ఏడాది తిరిగి వచ్చేసరికి కడుపున సంతానంగా జన్మిస్తుంది. ఆ దేవుళ్ళలో ఉన్న సర్వ ఋషులు, మునులు వచ్చి ఆ బిడ్డను ఉయ్యాలలో వేసి బతుకమ్మ అని పేరు పెట్టి దీవించి వెళ్తారు. బతుకమ్మ మహత్యంతో ఆ దంపతులు బతుకులో ఎన్నో మార్పులు వచ్చి సర్వ సంపదలు నెలకొన్నాయి. బతుకమ్మ పెరిగి పెద్దదయ్యింది. లక్ష్మి ఎక్కడో హరి అక్కడే అని ఊరికే అంటారా? చత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను వివాహం ఆడాడు. దాంతో ఆ రాజ్యంలో సుఖశాంతులు, సర్వ సంపదలు వెల్లివిరిశాయి. శ్రీ మహాలక్ష్మి అడవిలో పుట్టినందువల్ల ఆ అడవి అంతా పుష్పాలతో వెల్లివిరిసింది. మునులు, ఋషులు ఆ పుష్పాలను సేకరించి ఒక గోపురంలా పేర్చి అమ్మవారి పుట్టక చిహ్నంగా దాన్ని భావించి నవరాత్రులు పూజలు చేసుకుంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత. ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.